కానీ జీవో కానీ రాలేదు. మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మేము ఈరోజు కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలు ఈరోజు ప్రస్తుతించబడుతున్నాయి. అంటే దానికి కారణం పంచాయతీ కార్యదర్శులు కాదా? ఇంతకుముందు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, కానీ వారికి శక్తికి మించినటువంటి పని ఉండడం వల్ల మేము వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయినాయి. ఇది ప్రతి సమావేశంలో ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమైన మంత్రులు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ప్రతి మీటింగ్లో మా గురించి మాట్లాడతారు. సెక్రటరీలు బాగా పనిచేశారు, సర్పంచ్లు బాగా పనిచేశారని మాట్లాడతారు. కానీ మరి సెక్రటరీలు ఎంత కష్టపడి పనిచేశారు, వాళ్ళ కష్టం వెనకాల ఉన్నటువంటి కుటుంబం యొక్క పరిస్థితి ఏంది అని వారికి ఆలోచన ఉందా లేదా అని మేము సహనంతో ఇన్ని రోజులు వెయిట్ చేసినాము. ఏప్రిల్ 12, 2023 వరకు మేము రెగ్యులర్ అవుతాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ మా దురదృష్టవశాత్తు మేము కాలేదు. కాబట్టి ఇక వేచి చూస్తే ఫలితం ఉండదు కావచ్చు అని చెప్పేసి మేము మా విధులను బహిష్కరించి ఈ సమ్మె ద్వారా, శాంతియుతమైనటువంటి సమ్మె ద్వారా ప్రస్తుతానికి శాంతియుతమైనటువంటి సమ్మె ద్వారా మా హక్కులు సాధించుకోవడానికే మేము ముందుకు వచ్చినాము. మేము ఏం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, మేము జీతాలు పెంచమనట్లేదు, మాకు సకల సౌకర్యాలు కల్పించమని అనట్లేదు. మేము కేవలము మా యొక్క హక్కు మేము రెగ్యులర్ కావాలి. ఆ రెగ్యులర్ అవ్వడం ద్వారా మా వెనుకాల ఉన్నటువంటి మా కుటుంబాలు ఒక భరోసాతో ఉండాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము ఇంత అమ్మాయిలు అబ్బాయిలు ఇంత ఎండల మేము రోడ్డు మీదకి ఎక్కడానికి కారణం ఏంటంటే మా లోపల ఉన్నటువంటి ఆందోళన. కాబట్టి మేము ఈ రోజు నుంచి రేపటి నుంచి మేము నిరవధిక సమ్మె వారి మండలాల్లో మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఆ సమ్మె వల్ల అయినా కనీసం గవర్నమెంట్ స్పందించి మా యొక్క హక్కును మాకు ఇచ్చినట్లయితే మేము సంతోషపడతాం. ఇది ఏంది, రేపు భవిష్యత్తులో ఇట్లా మీ సమస్యలను ఇట్లా ప్రభుత్వం పరిష్కరించకపోతే మీ ఆందోళన ఎలా ఉండకపోతే ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉన్నది? అంటే 2019 ఏప్రిల్లో మాకు నోటిఫికేషన్ ప్రకారం మమ్మల్ని రిక్రూట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు పెట్టినటువంటి ప్రొబేషనరీ మాకు 3 years కంప్లీట్ అయిపోయింది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక 1 year పెంచడం జరిగింది. అది కూడా మొన్న మేము ఏప్రిల్కి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అప్పటికీ కూడా మాకు ఎట్లాంటి క్లారిటీ లేకుండా మమ్మల్ని రెగ్యులైజేషన్ కోసం మాకు ఎలాంటి సమాచారం కూడా లేదు. దానికి మేము శాంతియుతంగా మా సమస్యను పరిష్కరించుకోవడం కోసం సమ్మెకు రేపటి నుంచి వెళ్ళబోతున్నాం. రైట్గా ఇదైతే పంచాయతీ కార్యదర్శులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.